ఓటమి భయంతోనే పాలకపక్షం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై అసత్య ప్రచారం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పేర్కొన్నారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం తెనాలిలో ప్రచారం నిర్వహించారు. ఈ నెల 27వ తేదీన జరగనున్న కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ, నిరుద్యోగ, కార్మిక, ఎన్జీఓ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు విజయాన్ని కాంక్షిస్తూ తెనాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ ఎమ్మెల్సీ లక్ష్మణరావు విజయం నిరుద్యోగులు, ఉద్యోగులు, పట్టభద్రులు, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది విజయంగా ఆమె చెప్పారు. ఆయా వర్గాల సమస్యలపై శాసనమండలిలో లక్ష్మణరావు అలుపెరుగును పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. శాసనమండలి రికార్డులను పరిశీలిస్తే లక్ష్మణరావు పోరాట పట్టిమ అర్థమవుతుందని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో పాలకపక్షం అభ్యర్థి ధైర్యం కోల్పోవటం వల్లే లక్ష్మణరావుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ములక శివసామిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మణరావుకు ఏపీ రైతు సంఘం పూర్తి మద్దతు ప్రకటించిందని అన్నారు. దుగ్గిరాల శుభం మహేశ్వరి ఓల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 100 కోట్లు విలువైన పసుపు నష్టపోయిన రైతాంగానికి లక్ష్మణరావు అండగా నిలిచారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో షేక్ హుస్సేన్ వలీ, న్యాయవాది స్టాలిన్ ఉన్నారు. 27వ తేదీ ఇంకొక 2 రోజుల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయన్ని గెలిపించుకోవాలని, ఆయన గెలుపు సామాన్యుల గెలుపు, ఆయన గెలుపు పట్టభద్రుల గెలుపు, ఆయన గెలుపు నిరుద్యోగుల గెలుపు, ఆయన గెలుపు ఉద్యోగుల గెలుపు. అందుకోసమే ఆయనకి మించినటువంటి ఆప్షన్, లక్ష్మణరావు గారికి మించినటువంటి ఆప్షన్ ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ 2 జిల్లాల్లో లేదు. అనేక లక్షల సంఖ్యలో ఆయన విద్యార్థులకి వాళ్ళ పరీక్షల సమయంలో అవసరమైనటువంటి కోచింగ్ని డబ్బుల కోసం కాదు, ఉచితంగానే కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు. అత్యుత్తమైనటువంటి ఉపాధ్యాయుడిగా హిందూ కళాశాలలో పనిచేసి ఎమ్మెల్సీలు, పట్టభద్రులు, టీచర్స్ ప్రాతినిధ్యం వాస్తవంగా మేము అప్పీల్ చేస్తూ వచ్చాము. ఇవి రాజకీయ పార్టీలు కాకుండా మీరు స్వతంత్రంగా నిలబడేటటువంటి స్వతంత్రంగా అంటే ఈరోజు అధికార పక్షంలో ఉండి అధికార పక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అంటే తెనాలి ఎమ్మెల్యే స్థానం ఇవ్వలేకపోయాం కాబట్టి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వడం అనేటటువంటిది పట్టభద్రుల సమస్యలను లేవనెత్తడానికి ఉపయోగపడుతుందా లేదా అనేటటువంటిది అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందువల్లనే తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, మరొక పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అవ్వచ్చు, ఈ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల మాదిరిగా పార్టీని చూసి ఓటేయడం అనేటటువంటిది కాకుండా మన సమస్యలను ఎవరు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ రికార్డు, మొత్తం శాసనమండలి రికార్డు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యల్ని లేవనెత్తడమే కాదు, అక్కడ మాట్లాడటమే కాదు, ఫిజికల్గా ఆయా తరగతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. అట్లాగే రైతాంగ సమస్యల మీద ఆయన అనేక సందర్భాల్లో స్పందించారు. గత సంవత్సరం జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల 100 కోట్ల రూపాయల పసుపు తగలబడితే ఆనాడు చీఫ్ సెక్రటరీకి, అధికారులకి, ప్రజాప్రతినిధుల దగ్గర అందరూ కూడా ఆయన రాయభారం వహించి, మధ్యవర్తి వహించి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అట్లాగే గుంటూరు ఛానల్ను పొడిగించాలి, ఆ విధంగా 60 గ్రామాలకి మంచినీరు, సాగునీరు, త్రాగునీరు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన పదే శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో 100కి 80% ఉండ కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వ సహాయం, సబ్సిడీలు అందక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. 2019 చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకురావాలని ప్రత్యక్షంగా అనేక ఆందోళనలు మద్దతుగా ఆయన పాల్గొన్నారు. అట్లాగే 42 రోజులు అంగన్వాడీలు